గమ్యాన్ని చేరే సంకల్పం జన్మల రుణమే గుండెను పిండగా తన బిడ్డను కాచినదొక బంధం ప్రేమను మించిన త్యాగం చూపెను ప్రతి మనసును అల్లిన అనుబంధం ప్రతి మనసును అల్లిన అనుబంధం మనసు మమత కలిసిన మనువుకు ఆ మగువల బ్రతుకే అంకితం ప్రతి మదిలో కలలే నిజమవుతుంటే పరిపూర్ణం కాదా జీవితం పరిపూర్ణం కాదా జీవితం దేవుడు నీ జీవితాన పెళ్లి అనే ద్వారాన్ని మూసేసిన ఉద్యోగం అనే కిటికీ తెరిచే ఉంచాడు. ఆ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసంగా మలుచుకుని బ్రతుకుతున్నాను. అమ్మా సులక్షణ, ఏది ఒక గీతం వాయించు. చూడమ్మా పరిపూర్ణ, దీనికి చదువు లేదు. నువ్వు చదువుకున్న దానివి. పట్నవాస పద్ధతులు, ఆధునిక పోకడలు నేర్పించాల్సింది నీవే. సులక్షణ, సులక్షణ, ఎందు నాకింత దూరంగా జరుగుతున్నావు? ఇంత గొప్ప జీవితాన్ని నా చేతుల్లో పెట్టుకుని బోరెడంత ఆనందాన్ని నీకోసం నా మనసులో గుర్తుపెట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఏముంది ఏముందే నా పూజలు? అసలేం కావాలి నీకు? మోక్షమా? ఆనందమా? అసలు అవంటే అర్థం తెలుసా నీకు? సులక్షణ, ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఏంటి బావా, తాగడానికి వేడిగా పాలు పెట్టాను, ఇంకేమైనా కావాలా? కావాలి. ఏంటో తొందరగా చెప్పు, స్టవ్ మీద కూర మాడిపోతోంది. ఏమీ అక్కర్లేదు. ఏంటో బావా, నువ్వెప్పుడు ఏం మాట్లాడతావో, ఎప్పుడు ఏం అడుగుతావో నీకే తెలీదు. అవును, తెలీదు. బావా, ఈ పాలు తాగే ముందు ఈ ప్రసాదం తిను. మన ఎదురింటి వాళ్ళు షిరిడీకి వెళ్ళొచ్చారట. ఈ ప్రసాదం కళ్ళకద్దుకొని తిని తర్వాత పాలు తాగు. సర్వేశ్వర, ఇదంతా నీ లీలలు అంటే ఎలా నమ్మగలం? అన్ని వాద్యాలను సరిచేసి శృతి చేసి అద్భుత నాదాలు పలికించే నువ్వే ఇలా చేస్తే నా గోడెవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? దేవుడా, వినపడుతోందా నా గోల? చివరిలో తక్కువ టైంలోనే అందరి అభిమానాలు పొందావు. స్టూడెంట్స్ నిన్ను బాగా లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. తేజ, రేపు ఫంక్షన్కి మన కాలేజీ వాళ్ళు పిలిచేది రాజకీయ నాయకులనే కదా? ఆయన ఏ చర్చలకైనా నిజాయితీగా జవాబు చెప్తాడనేనా? ఇంకా నయం, ఆయన ఎన్నింటికి జవాబు చెప్పలేడో తెలుసుకుంటాడు. దేశంలోని మేధావి వర్గం ఆయన్ని ఎన్ని కోణాల నుంచి పరిశీలిస్తుందో చూస్తుందో తెలుసుకుంటాడు. నిజమే, కానీ నువ్వనేది సరి అయిందే పూర్ణ. వాళ్ళు రాసుకొచ్చిందే చదువుతారు. ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. అంతేనంటావా? అడ్డదారులో లక్షలు సంపాదించడం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళైపోరు. నెలకు 25,000 జీతం తీసుకునే లెక్చరర్ మేధావర్గానికి చెందినవాడు. ఏ రాజకీయానికో, కులానికో, వర్గానికో, ఎదుటి మనిషి బలానికో లొంగి కండిషన్ అయిపోవాల్సిన పనిలేదు. మరెలా గెటన్ అవడం? అతను గొప్ప స్టేట్స్మెన్ అయితే తల వంచి గౌరవిద్దాం. చీఫ్ పొలిటీషియన్ అయితే సున్నితంగా ఆలోచించడం నేర్పించి పంపిద్దాం. బావా, భోజనం పెట్టేయమంటావా? నువ్వు ఇక్కడే భోంచేయి పూర్ణ. వద్దులే తేజ, నేను వంట చేసుకున్నాను. అయితే అది ఇక్కడికి పట్రా, కలిసి లాగించేద్దాం.
వంకాయ కూర అద్భుతం. మా సులక్షణకి నేర్పించకూడదు? మా ఇంటి మా ముందది నాకు చెల్లయ్యాకే నీకు భార్య అయింది. నా వంటలు బాలేవా? నువ్వు చేసినవి బాగలేదు అనే అంత ధైర్యమే నాకు. మరైతే బాగున్నాయా? మౌనంగా తింటూ ఉంటే అదేగా అర్థం. పరిపూర్ణం కాదా జీవితం వంట వడ్డనా కూడా ఓ ఆర్ట్ కదా పూర్ణ. అంటే కుకరీ బుక్ లో ఉండే ఫోటోల్లా అందమైన అమ్మాయిలు మడత నలగిన చీరలతో రంగురంగుల వంటకాలతో. అబే అంత లెవెల్ అక్కర్లేదు. ఏదో తినేవాళ్ళకి తినాలనిపిస్తే చాలు. మనస్ఫూర్తిగా వండి వడ్డిస్తే మానవలోకం సగం బాగుపడుతుందట. బామ్మ అన్నపూర్ణే సదాపూర్ణే అనే శ్లోకం చదవందే ఎసరు పెట్టనివ్వ తెలుసా? సులక్షణ, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటే ఏమిటి? ఏమో నాకు తెలీదు. అసలు బామ్మకే తెలీదు. అదే ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం అంటే. అందుకే ఆచారాల వల్ల ఆచరణ యోగ్యమైన పనులు జరగట్లేదేమో. అది ఉన్నా ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలిగా తేజ. ముఖ్యంగా నా మాజీ భర్త లాంటి బండరాళ్ళకి. నిజమే. చాలా మెకానికల్ గా బతకడం, లౌక్యంగా బతకడం చాలా గొప్ప అనుకునే మెటీరియలిస్టిక్ సొసైటీలో బతుకుతున్నారు జనం. దేన్నైనా అనుభవించి ఆనందంగా బతకడం తెలియట్లేదు. వెలితి ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలితే. సామాన్య మానవుడి నుండి కోటీశ్వరుడి దాకా పూడ్చలేని కొరత, తీర్చలేని వ్యత. వెలితి అది నిజం. పరిపూర్ణ వెలితే. వస్తాను. నాకు కొంచెం కరెక్షన్ ఉంది. ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా. రాపూర్ణ కూర్చో. ఏంటి జ్వరం వచ్చిందట? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గినా తగ్గకపోయినా నష్టం ఏముంది పూర్ణ? అంటే ఒక స్థితికి మరో స్థితికి తేడా లేనప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒకటే. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు తేజ? ఎందుకు అంటే ఏం చెప్పాలి? జీవితం చాలా విచిత్రమైంది పూర్ణ. ఇదమిద్దం ఇది అని తెలియకుండానే జీవితంలోకి తోయబడతాం. ఆ తర్వాత బతక్క తప్పదు కాబట్టి బతుకుతాం. బతికినంతకాలం నిన్న మొన్న, నేడు రేపు, ఇప్పుడు అప్పుడు అంటూ చేసిన ప్రతి పనిలో తప్పుల్ని వెతుక్కుంటూ, మనల్ని మనం తిట్టుకుంటూ లేదా పొగుడుకుంటూ బతుకులు లాగించేస్తాం. అబ్బో వేదాంతం వస్తుందే. సురక్షణేది? ఇంకే ఉంది. నిద్రలేస్తే దేవుడు, కళ్ళు మూస్తే ధ్యానం, అయితే వ్రతం, కాకపోతే ఉపవాసం. భారతదేశంలో సగం మంది జనానికి ఫుల్ టైం జాబ్ కదా జీవితాన్ని గుళ్ళో గడిపేయడం. పరిపూర్ణ, ఆ చెస్ బోర్డు అందుకో. ఆడితే కాస్త మెదడుకు మేత అవుతుంది. అలాగే.
ఏదో ఆలోచిస్తున్నావు తేజ. సరిగ్గా ఆడటం లేదు. చెక్. చస్తుంది. లెట్ ఇట్ బి పూర్ణ. ఈ చెస్ రూల్స్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. జీవితానికి దానికి చాలా దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది. అసలు ఈ పావుల నడకేంటి? గుర్రం ఎందుకు అసలు ముందు గదికి మూల గదికి వెళ్ళాలి? ఏనుగెందుకు ఎదురుగానే నడవాలి? సెగటుకు మూల సూపు గతేమిటి? అయ్యో రామా, మళ్ళీ వేదాంతమా? చస్తున్నావు నీ స్పీచ్ వినలేక. రూల్స్ లేకపోతే ఆట అయినా అందమైన జీవితమైనా అడ్డదిడ్డంగా తయారవుతుంది. రూల్స్ ఉంటేనే ఆటకి పట్టు, జీవితాలకి గుట్టు. అర్థమైంది. ఈ ప్రశ్నలు వేయకూడదు. జవాబు అది అంతే అని ఒప్పుకోవడమే. ఒకసారి మన ఇష్టం వచ్చిన పావుకు మనకు కావలసిన నడక నేర్పించగలిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. దాన్నప్పుడు ఆట అనరు. మరి ఎవరు గెలిచారు? గెలిచింది పూర్ణ, ఓడింది నేను. మామూలుగా కాదు, చిత్తుగా చెత్తగా ఓడిపోయాను. ఏంటి కొబ్బరా? ఇంకా నయం, అసలే జ్వరం, పైగా కొబ్బరి తింటే ఇంకేమైనా ఉందా? ఈ చిప్పను దాచిపెట్టి రేపిడ్లీకి పచ్చడి చేస్తాను. గమనించాలి కాని మన జీవితంలో చాలా ప్రశాంతత ఉంటుంది కదా పూర్ణ. ఎంత హాయిగా ఉందో మన చుట్టూ ఉన్న వాతావరణం. నువ్వు అసలు ఇక్కడ ఉన్నట్టు లేదు. ఏమైంది నీకు? నీ జీవితంలో నీకు జరిగిన దానికి బాధపడుతున్నావా? మొదట్లో అందరిలాగా నా జీవితం ఎందుకు లేదా అని విచారించేదాన్ని. నా తపన, నిజాయితీ ఎందుకు వ్యర్థమవుతున్నాయని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే అంతా మన మంచికే అనిపిస్తుంది. ఇంత హాయి, ఇంత స్వతంత్రం, టెన్షన్ లేని జీవితం చాలా హాయిగా ఉందనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఎవరైనా ఆ జీవితాన్ని తిరిగిస్తానన్నా వద్దు అనే స్థితికి వచ్చేశాను. అన్ని దశల్ని దాటి అన్ని స్థితుల్ని అధిగమించావన్నమాట. మరి నీకంటూ ఓ సంసారం, బంధం, అనుబంధం పెంచుకుంటే పూలు మొక్కలు కూడా ప్రాణ స్నేహితులవుతాయి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. దేనికి చప్పట్లు? ఆరిపోయిన నా జీవితం గురించా? కాదు, ఒంటరిగా ఉన్న చెలించని నీ వ్యక్తిత్వం గురించి. అది సరే, నీకు జ్వరం తగ్గిందా? నువ్వు నిజంగా ఈ ప్రశ్న అడగదలుచుకున్నావా? అవును, అది ప్రశ్న కాదా? నీకు జ్వరం లేదా? సరే, నేనెందుకు కాదనాలి? రెండూ కరెక్టే. తగ్గింది జ్వరం. మా సులక్షణమ మిరియాల కషాయం చాలా బాగా పనిచేసింది. ఏం సులక్షణదేవి? ఓ బావా, కాఫీ తాగి వెళ్ళవే పూర్ణ. ఇప్పుడొద్దులేవే. ఏమిటో ఈ మధ్య దీనికేదో అయ్యింది. ఛీ! పరిపూర్ణం కాదా జీవితం?
ఏంటి మాస్టారు ఇక్కడున్నారు? ప్రశాంతత కోసం. ఏమైంది మాస్టారు? ఏదైనా ప్రాబ్లమా? తేజ, నాకు ఒక్కగానొక్క కూతురని నీకు తెలుసు కదా. నా జీవితం గురించి నాకు తెలుసు, మీ సలహా అక్కర్లేదు అని ధిక్కరించి వెళ్ళిపోయిందమ్మా నా కూతురు. చివరికి నాకేమీ తెలియదని తేల్చింది. ఓ పెళ్ళైన వ్యక్తితో రొమాన్స్లో పడింది. నిజమా? ఇదెలా సాధ్యం? అంతా నా కర్మ. అతని మొదటి భార్యకు తెలియకుండా వేరే ఊరిలో కాపురం పెట్టాడు. వీడెవడో గుండెలు తీసిన బంటులా ఉన్నాడే. దాని చావోది చావని అని వదిలేశాడు. అయినా అది నన్ను వదిలిపెట్టడం లేదు. నాకు పెళ్లి చేసుంటే కట్నం ఇచ్చి ఉండేవాడివి, అవునా కాదా అని నాతో పోట్లాడకు దిగిందయ్యా. మరేం చేద్దామంటారు? అదిగో వస్తున్నారుగా, మీరే చూడండి ఏం జరుగుతుందో. తంటాల భాస్కర్రావు, ఇక్కడ పెట్టావా తంట? ఏమ్మా గీత, బాగున్నావా? నమస్తే, నా పేరు భాస్కర్రావు. ప్రస్తుతానికి గీత భర్తని. నమస్కారం. నా పేరు తేజ, రామారావు గారి కొలిగ్ని. అవును గీత, ఇప్పుడు ఈ అవసరం ఏమిటి? గీత చెప్పు, అడుగుతున్నారుగా. 1,00,000 ఉంటాయి. అవన్నీ ఎందుకు? అసలు ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వకపోతే నా సంగతి మా నాన్నకి బాగా తెలుసు. ఎంత దూరమైనా పోతాను. ఏ విషయమూ తొందరగా తేల్చుకొని చెప్పండి. మాకెక్కువ టైం లేదు. పరిపూర్ణ గారు, మీరా? నమస్తే. తేజ గారు మీకు కజిన్. ఓ కజిన్, వెరీ నైస్.